నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ కార్యాలయంలో సీనియర్ పోరాట యోధుడు నాయకుడు దండి వెంకట్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల నేపథ్యంలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో బీఎల్పీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? అంటే బిఎల్పీగా అయితే పోటీ చేయట్లేదు. ఎవరిని అభ్యర్థులు అంటే ఏదైనా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా పూలే అంబేద్కర్, మార్క్స్ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి బిఎల్పీ పార్టీ కనీసం పూలే అంబేద్కర్ ఆలోచన, బహుజన దృక్పథంతో వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారు అనేది కూడా పరిశీలిస్తాం. ముఖ్యంగా బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ యొక్క భాగస్వామ్య పార్టీలు అందరము కూర్చుండి ఫ్రంట్ నిర్ణయానికి అనుగుణంగా ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది కూడా, లేదా బిఎల్ఎఫ్ ఉమ్మడిగా అభ్యర్థిని పెట్టాలనేది కూడా పరిశీలిస్తాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం బీజేపీ మరియు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే అభ్యర్థులను ప్రకటించినాయి. బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమంలో కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మరి క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. అంటే దాని మీద మీరు ఏ కోణంలో చూస్తారు దీన్ని, ఈ విషయాన్ని? అంటే సింపుల్ అర్థమైపోతుంది. బీఆర్ఎస్ అనేది ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ, తర్వాత ఒక 14 సంవత్సరాలు ఉద్యమం నడిపిన పార్టీ. ఆ పార్టీ పోటీ చేయట్లేదు అంటేనే దానికి సింపుల్, దాని ఓటు బీజేపీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటు మన పార్లమెంట్ ఎన్నికల్లో అదే పని చేసింది. ఈ ఎన్నికల్లో కూడా ఇది తన ఓటు ఎక్కడ పోతుంది, కాంగ్రెస్కి అయితే వెయ్యరు. కాంగ్రెస్కి పర్సంటేజ్ పోయినా మిగతా బీజేపీకి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సింపుల్, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. బీజేపీ పోటీ చేయకపోవడం, ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ, ఆర్థిక బలము, అంగబలం ఉన్న పార్టీ పోటీ చేయకపోవడం అంటే దాని ఉద్దేశం ఏంటి? లోపాయకారిగా ఎవరికో ఒకరికి చేయాలి. సరే, ప్రధాన ప్రత్యర్థి ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కు పోటీ చేసే పరిస్థితి, సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తను సహజంగా తన ఓటింగ్ అంతా కూడా సహజంగా మనకి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారి ఇంటర్నల్ క్యాడర్ని అంతా కూడా బీజేపీకి వేయమని చెప్పారనేది జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు అనేది మనం అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మరి బీజేపీకి, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ప్రకటించే విషయము, లేదా పట్టభద్రుల ఓట్లన్నీ, బీఎల్పీ పట్టభద్రుల ఓట్లన్నీ అటు కాంగ్రెస్కి వేయించేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మాకు ఉన్నటువంటి మా బలము లేదా మాకుండే సంబంధాలు చాలా పరిమితంగా ఉంటాయి. అయితే పోటీ రాజ్యాంగం ప్రకారము ఓట్లెన్ని అనేది కాకుండా తన విధానాన్ని ప్రచారం చేయడం కోసం మేము ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎల్ఎఫ్ దాదాపు 36 స్థానాల్లో, పార్లమెంట్లో 4 స్థానాల్లో పోటీ చేశాము. మనము పోటీ చేయడంతోనే ఓట్లు వేస్తారు, గెలిపోవటంలకు సంబంధించి కాకుండా తన విధానాన్ని ప్రచారం చేయడానికి ఉంటుంది. అయితే మాకున్నటువంటి పరిమితి, మాకున్నటువంటి పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలు ఇదంతా కూడా ఈ నిర్మాణం లేని దగ్గర జనరల్ మాస్ పబ్లిక్ అయితేనేమో మేము బిఎల్ఎఫ్ తరఫున, బిఎల్ఎఫ్లో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు రాష్ట్రమంతటా కూడా 10 జిల్లాల్లో విస్తరించి పనిచేస్తున్నాం. కాబట్టి అట్లా మాస్లో పోయి పోటీ చేయడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం పరిమితమైనటువంటి పట్టభద్రులు, అట్లాగే టీచర్స్, ఉద్యోగస్తులు. కాబట్టి వీళ్ళ దాంట్లో మాకు బిఎల్ఎఫ్ అంత ఇది లేదు, ప్రచారానికి ఉపయోగం ఉంటుండే. అయితే దాంట్లో కూడా ఇవాళ రెండు పార్టీలు, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోటీలో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ధనబలము, తర్వాత ఆ బలంతోనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీరు నిజామాబాద్కు సంబంధించినటువంటి రెండు పార్టీల అభ్యర్థులు కూడా వేల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను పట్టభద్రుల్ని కానీ ఇతర వాళ్ళని చూసే నా సూచన ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ
కాంగ్రెస్ తరఫున పోటీ చేసేటి వాళ్ళు వీళ్ళు అసలు వీళ్ళ వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఎన్నడూ ప్రజల కోసం నిలబడిన వాళ్ళు ఇవాళ చట్టసభల్ని కూడా తమ సంపదని రక్షించుకోవడానికి ఒక ప్రోటోకాల్, ఒక సెక్యూరిటీ లేదా వాళ్ళకు ఉండే గన్మెన్స్, ఒక ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రక్షణ కల్పించుకునేటువంటి అదనపు సౌకర్యం పొందుతారు తప్ప వీళ్ళు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం లేదు అనేది ఇది సాధారణ ప్రజలను అడిగినా చెప్పేటువంటి అంశం. అయితే గతంలో మీరు కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీలో జిల్లా కార్యదర్శి కూడా చేశారు, ప్రస్తుతం బిఎన్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు. మరి ఎందుకు పట్టభద్రుల తరఫున మీ పార్టీ నుంచి మీరు ఒక క్యాండిడేట్ని నిలబెట్టి పట్టభద్రుల కోసం అండగా ఉండి చట్టసభల్లో వాళ్ళ గొంతుకై మీరు పోరాడాలని చెప్పేసి ఆలోచన ఎందుకు రాలేదు? అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేది మీ ఆలోచన ఎందుకు రాలేదు? అంటే నేను ఇందాక చెప్పాను ఏంటంటే మాకుండే మా పార్టీ నిర్మాణం కానీ మాకుండేటువంటి వనరులు మాకుండే చాలా పరిమితంగా ఉంది. మేము మాస్లో కొంత పనిచేస్తున్నప్పటికీ ఈ సెక్షన్లో లేము. ఈ సెక్షన్లో లేనప్పుడు మనము చెప్పడం కూడా అయితే మా బిఎల్ఎఫ్గా నిర్ణయం తీసుకోలేదు ఇందులో మనం పోటీ చేయాలనేది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇందులో బహుజన దృక్పథం కలిగినటువంటి వాళ్ళు కూడా బీసీలు కానీ లేదా ఇతర కులాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు నిజంగా కాస్త నీతి నిజాయితీతోని ఈ డబ్బు ప్రభావం లేకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇందులో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు చాలామంది మా దగ్గరికి ఇప్పుడే వచ్చారు. ఒక 4-5 కూడా బిఎల్ఎఫ్కి రాష్ట్ర కమిటీకి లేఖలు పెట్టారు మాకు సపోర్ట్ చేయమని. అందులో మేము ఈ బహుజన దృక్పథానికి నిజాయితీగా వాళ్ళు కొంత ప్రజా జీవితంలో కానీ లేదా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని పట్టభద్రులు ఎన్నుకోవాలని చెప్పేటువంటి క్యాంపెయిన్ చేయాలా, లేకపోతే ఏం చేయాలి, ఎవరికైనా మద్దతు ఇవ్వాలంటే కాంగ్రెస్కు బీజేపీకి అయితే ఉండదు మద్దతు. కాబట్టి వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయం ఎవరు ఉంటారు అనే దాన్ని బట్టే మేము ఎవరికి సపోర్ట్ చేయాలనేది కూడా మా బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీలో నిర్ణయిస్తాం. చివరిగా ఒక బిఎల్పి రాష్ట్ర నాయకుడిగా సీనియర్ నాయకుడిగా ఇటు పట్టభద్రులకు కానీ అటు ఉపాధ్యాయులకు కానీ ఎమ్మెల్సీలకు ఓటేసే వాళ్ళకి మీరు ఏం సూచనలు ఇవ్వాలి మీ తరఫు నుంచి? అయితే ఒకటే, ఇవాళ మీరు చట్టసభలు చూస్తూ ఉంటే పట్టభద్రులకు కానివ్వండి లేదా టీచర్స్ ఓటర్స్ కానీ, పట్టభద్రులకు ఓట్లు వేసే గ్రాడ్యుయేట్స్ కానీ లేదా టీచర్స్ ఎమ్మెల్సీకి వేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ కానీ వీళ్ళ చట్టసభల్లో టీచర్ల సమస్యలతో పాటు సామాజిక సమస్యల మీద ఈ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడే వాళ్ళ లిస్టు చూడండి. తర్వాత పట్టభద్రుల మీద పోటీ చేసేటువంటి వాళ్ళని చూస్తే ఇవాళ మీరు గోడల మీద ఇప్పుడు దాదాపు 6 నెలలుగా మొత్తం 4 జిల్లాలలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, అంటే ఇప్పటికే దాదాపు ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కరు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళు ఏ రోజైనా ఈ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసేవాళ్ళు వీళ్ళు ఏ రోజైనా ఒక స్కూల్కి, ఒక ప్రభుత్వ స్కూల్కి పోయి ఒక పెన్ను ఒక పుస్తకాన్ని పేద పిల్లలకి వీళ్ళు ఉచితంగా ఇచ్చారా? లేదు ఏదన్నా ఒక ప్రభుత్వ పిహెచ్సిలకి వెళ్ళి కనీసం అక్కడ ప్రజలు మందు ఏదైతే అంటే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డాక్టర్ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఏమైనా కొరత ఉంది, మందుల కొరత ఉంది, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, లేదా ఇతరతర ఏమన్నా ఎక్విప్మెంట్ తక్కువ ఉంది అని అక్కడ వెళ్ళారా? కనీసం హాస్టల్స్ స్కూల్స్లలో పిల్లలకి బాత్రూమ్లు మంచినీళ్ళ సమస్య ఉంది, అక్కడ ఏమైనా వీళ్ళు చేశారా స్వచ్ఛందంగా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా అయ్యారు. కాబట్టి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎవరైతే మేము డబ్బులు ఇస్తాము, మందు పోస్తాము, మేము ఇవి పెడతాము, మీటింగ్లు పెడతాము, భోజనాలు పెడతాము అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఓటుని కొంటున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకులు వీళ్ళు. ఒక రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయమంటే దేశద్రోహానికి పాల్పడుతున్నట్టే. అంటే ప్రజాస్వామ్యంలో ఓటుని అమ్మడం కానీ కొనడం కానీ చాలా నేరము అనేది అలా చెప్తుంది. ఇలా రాజ్యాంగం ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వీళ్ళు రకరకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, నేరస్తులందరూ ఇందులోకి వస్తున్నారు అని. కాబట్టి వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకు పిఎఫ్ ఎగ్గొడతారు, ఈఎస్ఐ ఎగ్గొడతారు, ఇన్సూరెన్స్ కట్టరు, ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సీలు కట్టరు,
ప్రభుత్వానికి చెల్లించాల్సిన అనేక పన్నులు ఎగ్గొడుతుంటారు, జిఎస్టీ ఎగ్గొడుతుంటారు, స్థానిక సంస్థలకు కట్టాల్సినటువంటి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ట్యాక్సీలు ఎగ్గొడుతుంటారు, అధికార దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే వీళ్ళందరూ నేరస్తులు అయినట్టే. ఈ వైట్ కాలర్ నేరస్తులని కూడా ప్రజలు ఎప్పుడైతే దూరం పెడతారో, ముఖ్యంగా విద్యావంతులు, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏం చేయాలి? గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ యువకులకి లేదా ఉపాధి అవకాశాల కోసం చట్టసభలు, పెద్దల సభలు కొట్లాడాలి. లేదా ప్రభుత్వాలు ఇవాళ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ కనీసం 15 లక్షల మంది అప్ అండ్ డౌన్ ఉన్నారు గల్ఫ్ కార్మికులు. ఈ గల్ఫ్ కార్మికుల గురించి ఏమైనా మాట్లాడతారు? వీళ్ళకి ఏమైనా చరిత్ర ఉందా? మాట్లాడిన చరిత్ర? దాదాపు 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు ఉత్తర తెలంగాణలో. బీడీ కార్మికుల కుటుంబాలకు కాదు, బీడీ కార్మికుల సమస్యల మీద ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏమైనా చరిత్ర ఉందా? కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల సంపాదన కోసం వస్తున్నారు. కాబట్టి ఈ ఓటు కొనే వాళ్ళని మీరు బహిష్కరించండి. రాజ్యాంగం చెప్తుంది, ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఓటు కొనేవాడిని చాలా జాగ్రత్తగా, వాళ్లకు జీవితంలో డబ్బులు పెట్టుకొని వచ్చేవాడికి ఉద్యమ నేపథ్యం లేకుండా, పోరాట నేపథ్యం లేకుండా, సామాజిక ఉద్యమాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పని చేయకుండా ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఎట్లా ఉండాలంటే ప్రజల దెబ్బ మళ్ళీ జీవితంలో ఇటువైపు తిరిగి రాకుండా ఉండే విధంగా, మరి వీళ్ళు పెట్టే ఖర్చులు రూపాయి కూడా వీళ్ళకి ఉల్టా తిరిగి రాకుండా ప్రజలు అట్లాంటి బుద్ధి చెప్పేటట్టు స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళ కోసం ఆలోచించాలని చెప్పేసి, అటువైపు ఓటుని స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఈ పట్టభద్రులు, విద్యావంతులు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సంగతి. ఎవరైతే ప్రజల పక్షాన ఇటు పట్టభద్రులు కావచ్చు, లేదా ఉపాధ్యాయుల సమస్యల మీద కనీస అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు, అలాంటి క్యాండిడేట్స్కి మాత్రమే మనం ఓటేసి గెలిపించాలి. ప్రజల సమస్యల మీద, పట్టభద్రుల సమస్యల మీద మరియు టీచర్ సమస్యల మీద అవగాహన లేకుండా కేవలం వ్యాపార నిమిత్తము, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, రాజకీయ ఉనికి కోసము పోటీ చేసే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వద్దు అని పట్టభద్రులు కావచ్చు, టీచర్లుగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.